కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి మనకు అఫీషియల్‌గా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఆన్‌లైన్ అప్లికేషన్స్‌కి రిలేటెడ్ ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఈ అప్డేట్ ఏంటి అని చెప్పి క్లియర్‌గా మాట్లాడుకుందాం. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం కావాలని చెప్పి కూడా క్లియర్‌గా మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో వెన్ కమ్స్ టు ద అఫీషియల్ అప్డేట్ మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ రిలేటెడ్ ఈ అప్డేట్ రావడం అయితే జరిగింది అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేసారు కదా అంటే, సో ఎవరైతే కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేసి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో నీట్ క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్, సో వాళ్ళకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది షార్ట్లీ మేము రిలీజ్ చేస్తాము అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ దాంతో పాటుగా సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకునేటప్పుడు ఆన్లైన్ లోపల మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు డాక్యుమెంట్స్ అన్ని కూడా ఓకేనా, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసుకునేదానికి మనకు అప్పుడప్పుడే కావాలి అంటే డాక్యుమెంట్స్ అనేది అరేంజ్ కావన్నట్టు ఓకేనా. సో కాబట్టి లాస్ట్ మినిట్ లోపల అప్లోడ్ చేసే పరిస్థితి లేకుండా ఉండడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి మనకు క్లియర్‌గా మెన్షన్ చేస్తూ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ అని చెప్పి ఓకేనా. సో మనకేమేమి డాక్యుమెంట్స్ కావాలి, మరి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటదని చెప్పి మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో మనకు నోటిఫికేషన్ అయితే షార్ట్‌లీ రిలీజ్ అయితాయి అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో స్టేట్స్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనమైతే ప్రతిదీ డీటెయిల్ అని అయితే నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుంటాం కాబట్టి పక్కాగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. సో వెన్ కమ్స్ టు ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనకు నీట్ యూజీ 2026 సంబంధించిన స్కోర్ కార్డ్ అనేది కావాల్సి ఉంటుంది అన్నట్టు. సో మ్యాండేటరీగా కావాల్సి ఉంటుంది స్కోర్ కార్డ్. అండ్ దాంతో పాటుగా బర్త్ సర్టిఫికేట్ నథింగ్ బట్ ఎస్ఎస్సి మెమో ఓకేనా. ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ సంబంధించిన మార్క్స్ మెమో మ్యాండేటరీగా కావాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఎగ్జామ్ సర్టిఫికేట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ 10+2కి సంబంధించిన ఆర్ ఇంటర్మీడియట్‌కి సంబంధించిన ఆర్ ఇంటర్మీడియట్ ఈక్వాలెంట్‌కి సంబంధించిన మార్క్స్ మెమో అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా. సో గ్రేడ్ సర్టిఫికేట్ అనేది యాక్సెప్ట్ చేయరు, మార్క్స్ మెమో అనేది కావాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకి స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th to 10th ఓకేనా. 9th, 10th స్టడీ సర్టిఫికేట్ ఒకవేళ సెపరేటెడ్ ఉంటే మనం రెండిటిని కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ లాగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా. 9th క్లాస్ 10th క్లాస్ వేరే వేరే స్కూల్స్ లోపల చదివుంటే 2 సర్టిఫికేట్లు ఉంటాయి ఓకేనా. ఒక సింగిల్ పీడిఎఫ్ లాగా మనం చేసి దాన్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మ్యాండేటరీగా. అండ్ దాంతో పాటుగా మనకి స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్మీడియట్‌కి సంబంధించిన 2 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్ అనేది మనం సో ఒకటే ఫోటో ఉన్నది అంటే ఒకటే స్టడీ సర్టిఫికేట్ ఉన్నది ఒకటే కాలేజ్‌లో చదివితే ఒకటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 2 డిఫరెంట్ కాలేజెస్ అనే సిట్యుయేషన్ లోపల మనమైతే సింగిల్ పీడిఎఫ్ లాగా చేసి మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఆఫ్టర్ దట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అంటాం ఓకేనా. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్‌కి సంబంధించిన టీసీ అనేది మనమైతే మ్యాండేటరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఓకేనా. సో మనకి ఈ మండల్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుండి లేదు అంటే ఒక కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి మనకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మీరు బీసీ అయితే బీసీ ఏనా, బీనా, సీనా, డీనా అని చెప్పి ఈనా అని చెప్పి మనకు సబ్ కేటగిరీస్ ఉంటాయి. సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది స్టేట్ కోటా కాబట్టి ఓకేనా. ఓబీసీ సర్టిఫికేట్ అనేది కాదు మనకు కావాల్సింది, స్టేట్ కోటాకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్. బీసీ అయితే అందులోపల సబ్ కేటగిరీ అనేది క్లియర్‌గా మెన్షన్ చేసి ఉండాలి ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకి ఎస్సీ లోపల కూడా సబ్ కేటగిరీస్ అయినాయి. ఎస్సీ 1, ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పి. సో మీరు ఒకవేళ ఎస్సీ అయితే మాత్రం గ్రూప్ 1, 2, 3 అని చెప్పి క్లియర్‌గా మనకు మెన్షన్ చేస్తూ సర్టిఫికేట్ ఉంటది. సో ఓల్డ్ సర్టిఫికేట్ కాకుండా ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉంటారో న్యూ సర్టిఫికేట్ అనేది తీసుకోండి ఓకేనా. సో ఎస్సీ అనుండి ఎస్సీ లోపల గ్రూప్ అనేది మెన్షన్ చేయకపోతే మాత్రం దాన్ని మనము యాక్సెప్ట్ చేయడం అయితే జరగదన్నట్టు. ఎట్టి పరిస్థితి లోపల యాక్సెప్ట్ అనేది చేయరు ఓకేనా. సో ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ నార్మల్‌గా ఏదైతే ఉంటదో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతది. దాంతో పాటుగా మైనారిటీ సర్టిఫికేట్. సో మైనారిటీ సర్టిఫికేట్ అనేది మనకు మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ నుండి ఏదైతే ఇష్యూ అయితదో ముస్లిమ్స్ వాళ్ళకి మాత్రమే ఈ మైనారిటీ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటది. సో ఫర్ అడ్మిషన్ ఇంటూ మైనారిటీ మెడికల్ కాలేజెస్ ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్
సో 26-27 అకాడమిక్ ఇయర్‌ది ఓకేనా. సో 25-26 అకాడమిక్ ఇయర్‌ది ఫైనాన్షియల్ అకాడమిక్ ఇయర్ అయితే మనకు గావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఈ ఇయర్‌ది ఓకేనా లేటెస్ట్ ఇన్‌కమ్ అండ్ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే గావాలి బ్రో. ఓకేనా. సో ఇది మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోరి. సో ఫస్ట్ ఏప్రిల్ 2026 తర్వాతది ఇష్యూ చేసిన ఏదైతే ఈడబ్ల్యూఎస్ ఆర్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది దగ్గర పెట్టుకోరి. ఓకేనా. సో అది మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది అయ్యి ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకి పీడబ్ల్యూడీ ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి సంబంధించి మనకు యూడీఐడీ కార్డ్ ఉంటదన్నట్టు. యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ అని చెప్పి. సో ఈ యూడీఐడీ కార్డ్ ఏదైతే ఉంటదో యూడీఐడీ కార్డ్ అనేది మనం వ్యాలిడ్‌ది ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా సెల్ఫ్ సర్టిఫైడ్ అఫిడవిట్స్ ఉంటాయన్నట్టు. ఆ ఫార్మాట్ మనకి ఈ పీడీఎఫ్ లోపలనే క్లియర్‌గా మెన్షన్ చేషిర్రు. మీకు ఈ పీడీఎఫ్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ లోపల దొరుకుతది. ఓకేనా. సో ఇక్కడేందంటే మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే లేటెస్ట్ నోటిఫికేషన్ లోపల మనకి వ్యూ అని చెప్పి ఉంటదన్నట్టు. వ్యూ మీద క్లిక్ చేస్తే మనకిక్కడ ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అని చెప్పి ఉంటది. అది మీరు క్లిక్ చేస్తే అక్కడ నుండి మీరైతే ఈ పీడీఎఫ్‌ని అయితే యాక్సెస్ చేయగలుగుతారు. ఓకేనా. సో ఈ పీడీఎఫ్ లోపల మనకి క్లియర్‌గా మెన్షన్ చేషిర్రు. షెడ్యూల్ 1 లోపల మనకేదైతే ఉంటదో ఆ ఫార్మాట్ లోపల మనమైతే సెల్ఫ్ సర్టిఫైడ్ అఫిడవిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకిక్కడ ఏంటి కదా అంటే మనకు ఎవరైతే క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ ఉంటారో వాళ్ళు డెసిగ్నేటెడ్ మెడికల్ బోర్డ్ దగ్గరికి వెరిఫికేషన్‌కైతే అప్రోచ్ కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో విత్ దేర్ సెల్ఫ్ సర్టిఫైడ్ అఫిడవిట్. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఎన్‌సీసీ అయితే ఎన్‌సీసీకి సంబంధించిన సర్టిఫికేట్. ఓకేనా. అండ్ సీఏపీ అయితే సీఏపీకి సంబంధించిన సర్టిఫికేట్. పీఎంసీ అయితే పీఎంసీకి సంబంధించిన సర్టిఫికేట్. సింగరేణి ఎవరైతే కంపెనీస్ లోపల వర్క్ చేస్తారో వాళ్ళు ఒకవేళ సింగరేణి రామగుండం మెడికల్ కాలేజ్ లోపల అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే ఎస్ఎస్‌సి, సీఎల్‌కి సంబంధించిన సర్టిఫికేట్. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఎవరైనా వాళ్ళ ఫాదరు, మదరు ఆహ్, వేరే స్టేట్ లోపల పనిచేస్తే దానికి సంబంధించిన ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ అయితే ఉంటదన్నట్టు. సో ఈ సర్టిఫికేట్స్ అయితే మనం అన్నీ గూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటది డ్యూరింగ్ అవర్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా నోటిఫికేషన్ ఫ్రమ్ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. మనకు నోటిఫికేషన్ అతి త్వరలో రిలీజ్ అయిపోతది. ఓకేనా. స్టేట్‌కి సంబంధించిన లిస్ట్ వచ్చిన తర్వాత స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తది. స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని నాకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ మంచి మార్క్స్ ఉన్నాయి అనుకున్న సిట్యుయేషన్ లోపల అండ్ మంచి ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ ఉంది వస్తది అనే థాట్ లోపల ఉంటే మాత్రం డెఫినిట్‌గా ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రెడీగా పెట్టుకోండి. ఓకేనా. సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని రెడీగా పెట్టుకుంటే ఏందంటే ఆన్‌లైన్ అప్లికేషన్ అప్పుడు ఎట్లాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. సో ఇది మనకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్. ఫర్దర్ ఏ అప్డేట్ వచ్చినా మనం వీడియోస్ చేసుకుంటాం. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.